ఈనాటి కార్యక్రమానికి మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి మొన్న జరిగిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి విషయంలో మా 3వ వార్డు 3rd వార్డు కార్పొరేటర్ సబితా రాజశేఖర్ రెడ్డి గారు మరి అమ్మ సబితమ్మ పైన అదేవిధంగా మన మహేశ్వరం ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పైన మా పార్టీ మీర్పేట అధ్యక్షులు కామేశ్వరరెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మరి సబితా రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, గతం మర్చిపోవద్దు. అసలు నీకు ఓటాకి ఎక్కడుంది? నువ్వు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నావు? నువ్వు దిగుమతి చేసుకున్న క్యాండిడేట్ మీరు. మీ ఓటు ఎక్కడుంది? మీ ప్రాపర్ ఎక్కడ? మీరు మరి జిల్లాలగూడ విలేజ్కి జిల్లాలగూడ గ్రామానికి ఫౌండర్లు అయినటువంటి అర్కల భూపాలరెడ్డి గారు మరి కామేశ్వరరెడ్డి గారు తాత ముత్తాతల నుంచి కూడా మరి రాజకీయాల్లో ఉంటూ ప్రజాప్రతినిధులుగా మరి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు జిల్లాలో గ్రామాన్ని ఏలుతున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారు. మీరెవరు అన్నారు కదా కామేశ్వరరెడ్డి గారిని మీరెవరు అని వాళ్ళ అగౌరవపరుస్తూ మాట్లాడిన విషయాలపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి కట్టడి ముట్టడి రాజకీయంగా మీరు 3rd వార్డులో ఏ విధంగా మిమ్మల్ని దిగుమతి చేసుకున్నారో, మీ ఇల్లు వచ్చేసి ఎక్కడుందో మాకు తెలుసు. మేము లోకల్ ఇక్కడ, మాకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఆంప్రో కాలనీలో మీ ఇల్లు ఎట్లా వచ్చిందో మాకు తెలుసు. సింగరేణి కాలనీ ప్రెస్ కాలనీలో ఉన్న 3rd ఫ్లోర్ బిల్డింగ్ సబితా రాజశేఖర్ రెడ్డి గారు బాగా గుర్తుంచుకోండి. మరి ఆ ఇల్లు కబ్జా చేసింది మీరు కారా? అంటే మిమ్మల్ని ఏమంటలేరు అని చెప్పి మిమ్మల్ని ఖండిస్తలేరు అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేస్తున్నారు. ఆంప్రో కాలనీలు కబ్జా ఇల్లే, ప్రెస్ కాలనీలో కబ్జా ఇల్లే. మీరు కర్మగఢ్ చౌరస్తాలో వైన్ షాప్లో మీరు బిజినెస్ చేసుకొని చిల్లర చేసే కర్మగఢ్ చౌరస్తాలో మీరు ఏమి బిజినెస్ చేశారో మాకు అందరికీ తెలుసు. మీ స్థాయి ఏంది? సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. కామేశ్వరరెడ్డి గారిని మీరు వ్యక్తిగత విమర్శించడం సరైన పద్ధతి కాదు. మేము ఇక్కడ ఉన్న 3rd వార్డు నుంచి మేమంతా మా బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే నేను మళ్ళీ మామిడిపల్లికి షిఫ్ట్ చేయగలుగుతాము. ఇప్పుడే కానీ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దు. మీరు ఒక మహిళ, అందుకే మిమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నాం మేము ఇప్పటికీ. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో, మరి మహేశ్వరంలో కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్మెంట్ చేశారో మరి అందరూ మీడియా మిత్రులకు కూడా తెలుసు. పేపర్లో చూస్తున్నారు, మీరు లైవ్లో చూస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా చందనా చెరువు గతంలో ఎట్లా ఉండే, చందనా చెరువు బ్యూటిషియన్ చేసి ఎంతో డెవలప్ చేసి ఈరోజు ఎంతోమంది 1000 మందికి వాకర్స్కి అందించిన ఘనత మరి సబితా ఇంద్రారెడ్డిది కాదా? చందన చెరువు, మంత్రాలయ చెరువు, పెద్ద చెరువు, అదేవిధంగా మందమల్లమ్మ ఎక్స్ రోడ్ నుంచి అల్మాస్ కూడా కమాన్ వరకు రోడ్డు వెడల్పు చేసి సీసీ రోడ్ వేసి మరి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టింది సబితా ఇంద్రారెడ్డి కాదా? మరి మేడం చేసిన అభివృద్ధి కాదా? అదేదో కళ్ళు లేవు అందలి శ్రీరాములు అన్నారు. మీ బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఒకటే ఆలోచిస్తారు, మీకు డెవలప్మెంట్ చేయడం చేత కాదు. మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చిరని మీరు డెవలప్మెంట్ చేస్తారు. మీకు అధికారం రాదు, మీరు అధికారంలో అభివృద్ధి పనిలో పాలు పంచుకోరు. అభివృద్ధి చేసే వాళ్ళను మీరు ఎప్పుడు లొల్లు పెట్టి ఏదో ఈ పేపర్ ప్రకటనలు వీడియోలు ఇచ్చి మీది ఎప్పుడు చేసినా ఇది మీరు అడ్డం మాట్లాడమే ఒకటే మీకు తెలుస్తుంది. ధర్నాలు విరణాలు చేసేది మీకే అలవాటు. టీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున మరి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తెస్తూ దళిత బంధుయే కానీ, రైతు బంధుయే కానీ, కళ్యాణ లక్ష్మే కానీ, షాదీ ముబారక్ కానీ, వృద్ధాప్య పింఛన్లే కానీ ఇన్ని పెన్షన్స్ ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి మరి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకు తయారు చేసిన ఘనత మరి
మా ప్రీతమైన ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ది కాదా? మీకు అభివృద్ధి కనబడతలేదు. ఎప్పుడు మీరు వాళ్ళకి చేసేవారిని అడ్డుకోవడము మీరు మీ పద్ధతి కాదు. మీరు తాడువాడలో ఎంతో డెవలప్మెంట్ చేసారు. ఒకసారి బహిరంగ చర్చకు సిద్ధమా మీరు? మొన్న 60 లక్షలు పెట్టి గాయత్రీనగర్ చౌరస్తాలో మరి గ్రంథాలయాన్ని ఓపెనింగ్ చేశారు మేడం గారు. మరి ఆ గ్రంథాలయానికి 60 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చింది మేడం? రేపు గ్రంథాలయం డెవలప్మెంట్ అయితే మా పేరు ఎక్కడ కనుమరుగవుతుందో అని మీకు భయము. ఎందుకంటే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గ్రంథాలయం కట్టించిందంటే పేరు ఆమెకు వస్తుంది, మమ్మల్ని ఎవరు ఇచ్చేయరని ఒక ఉద్దేశం మీకు కుట్రపూరితంగా మీరు మనసులో పెట్టుకొని మీరు ఏదో అవాకు చెవాకులు వెళ్ళడం సరైన పద్ధతి కాదు. నిజం ఒప్పుకోండి. మీరు బహిరంగ చర్చకు సిద్ధం. సబితా రాజశేఖర రెడ్డి గారు, ఇంకొకసారి చెప్తున్నాము, మీరు వ్యక్తిగతంగా కామేశ్వర రెడ్డిని కానీ భూపాల్ రెడ్డిని కానీ మేడం కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మా కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు. మిమ్మల్ని మామిడి పెళ్లికి పారదోలుతారు. మీ సొంత ఇల్లు ఎక్కడనో అక్కడ చూపిస్తాం. ఖబర్దార్. ఇదే మా హెచ్చరిక. పత్రికాముఖంగా నేను ఈ తీవ్రంగా ఖండిస్తూ మరి ఎప్పుడే కానీ రాజకీయాలే చేయాలి, అభివృద్ధి చేయాలి. మీర్పేట్ మున్సిపాలిటీలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి మరి ఎక్కడ జరగలేదు. మరి రాబోయే ఎన్నికల్లో ఘంటాపథంగా సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అడ్డా, సబితా ఇంద్రారెడ్డి అడ్డా, ఇది మేము చెప్పదలుచుకున్న మా విషయము. మరి మీరు గతంలో మీరు ఎక్కడ ఒక వార్డు మెంబర్ అన్నా చేసిరా? ఎక్కడన్నా మీరు అసలు మీ ఊర్లో మీరు ఎప్పుడైనా కంటెక్ట్ చేసిరా? మీరు ఎక్కడా ఏం కథ? మీకు బీజేపీలు దిగుమతి చేసుకుంటే ఈ మా గాయత్రీనగర్లో వచ్చి పడి నీ ఓటు ఎక్కడుంది? మా అంబేద్కర్ నగర్లో ఉంది నీ ఓటు. ఆ ఓటు రాయించింది ఎవరు? మేము రాయించినాము. ఏదో రిక్వెస్ట్ చేస్తే ఒక ఓటు పెరుగుతుందని చెప్పి మేము రాయించినాము. డోర్ నెంబర్తో సహా చెప్తా నీ ఓటు ఎక్కడుందో. ఇంకా మాట్లాడితే చాలా ఉంది. అమ్మ, సంస్కారం నేర్చుకోండి. మీరు పద్ధతిగా మాట్లాడితే మీకు పద్ధతిగానే జవాబిస్తాం. మాకు ఒకటే విషయం చెప్తున్నాము, మీరు వ్యక్తిగతంగా ఏ విషయమే కానీ మీరు పత్రికాముఖంగా మీరు మాట్లాడండి, దానికి మేము సిద్ధం. బహిరంగ చర్చ కూడా సిద్ధం. మీరు మేడం అమ్మగారిని సబితా ఇంద్రారెడ్డి గారిని కానీ కార్తిక్ రెడ్డి గారిని కానీ కామేశ్వర రెడ్డి గారిని కానీ మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎక్కడికక్కడ మీ ఇల్లు కాదు కదా, మీ ఇల్లు కూడా ముట్టడానికి మేము వెనుక జరగమని సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై సబితమ్మ, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, అరకల కామేశ్వర రెడ్డి గారి నాయకత్వం. కార్పొరేటర్ గారు సబితా రాజశేఖర రెడ్డి గారు మరి రేపు సండే ఎల్లుండి మండే మేము బొడ్రాయి కాడికి వస్తున్నారు కదా. బొడ్రాయి కాదు, బాలాపూర్ గణేష్ మండపం దగ్గరికి రావడానికి సిద్ధమే. మీరు ఎక్కడికంటే మేము అక్కడికి సిద్ధమే. మరి మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో, మేము రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మేమెన్ని ఫండ్స్ తెచ్చామో బహిరంగ చర్చకు సిద్ధమా? మీ సవాలు స్వీకరిస్తున్నాం. మీరు ఎక్కడికంటే అక్కడికి మేము తయారు. జిల్లాలు కూడా బొడ్రాయే కాదు, బాలాపూర్లో గణేష్ మండపం మహా పవిత్రమైన మండపము. ఆ మండపం దగ్గర రావడానికి కూడా మేము సిద్ధం. మీరు సిద్ధమా అని మీ సవాలు మేము స్వీకరిస్తాం. రేపు మా సవాల్కు మీరు స్వీకరిస్తే రేపు 11 గంటలకి మీరు ఎక్కడికంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. సబితా రాజశేఖర రెడ్డి గారు అమ్మ పైన కానీ, కార్తీక్ అన్న పైన కానీ, కామేశ్వర రెడ్డి గారి పైన కానీ, భూపాలన్న పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చిరో, ఎక్కడెక్కడ ఉండి ఒక స్వాతి వైన్స్ కూడా 2T ఆయిల్ అమ్మిన మీరు మర్చిపోయారమ్మా గతంలో. ఇవాళ కార్పొరేటర్ అయినంత మాత్రంలో ఒక మంత్రిని అనవలసిన మాటలు మీరు అరక్తే లేదు. ఇలాంటిది మాటలు అంటే మేము చాలా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు మరి మా కార్యకర్తల పైన కానీ, మా పోర్ లీడర్ల పైన కానీ, కామేశ్వర రెడ్డి గారి పైన కానీ అన్నారంటే ఊరుకునేదే లేదు. సబితా రాజశేఖర రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మన అమ్మ పేరు పెట్టుకొని మీరు మాట్లాడడం చాలా తప్పు. గతంలో మీరు ఏం చేసుకున్నారో మీకు తెలియాలి. అమ్మ ఎంత మంచి పనులు చేస్తుందో అది పబ్లిక్ తెలుసు, కార్యకర్తలకు తెలుసు, కాలనీవాసులకు తెలుసు. వామన్ ముంగడు తెచ్చి కార్తిక్ రెడ్డి కార్తిక్ రెడ్డి గారిని
రోజు మా వాడలో ప్రతి ఒక్క వార్డులో తిరుగుతున్నాడు. ఆయనను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనను ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఆయన గురించి చెడు వ్యాఖ్యలు మాట్లాడితే సహించలేక మేము మీకు కొట్లాడడానికే సిద్ధంగా ఉన్నాము. చేసే అభివృద్ధిని అడ్డుకుంటే చాలా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. మీరు గతంలో చేసిన మీ సవాలు స్వీకరిస్తూ అలాగే మీరు అనుకున్న బహిరంగ సభకు సిద్ధమే. మీరు అనుసక్య వ్యాఖ్యల వల్ల మేము ఎంతో బాధపడుతున్నాం. కామేష్ రెడ్డి గారి పైన కానీ, అదే భూపాలన్న రెడ్డి పైన కానీ, మన కార్తికన్న రెడ్డి అన్న పైన అన్న కానీ, మేము మీ వార్డు మెంబర్లో మీ ఇంటి ఆన్లైన్లో మీ మీటింగ్ పెడుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇక్కడ లోకల్. మీరు ఒక మహిళమని మేము గౌరవిస్తున్నాం. ఇలాంటి అనుచిత వాక్యాలు మళ్ళీ రిపీట్ కాకుండా మీకు సంస్కారమైన భారతీయ జనతా పార్టీలో ఉండి మీకు సంస్కారం ఇదే నేర్పుతుందా మీ పార్టీ? ఇది మీ మోడీ నేర్పుతుందా ఇదే మాటలని రైతురు అని మేము చాలా ఖండిస్తున్నాం. మేము ఒక సంస్కారమైన బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక అమ్మ అడుగుజాడలో నడుచుకుంటూ ఆమె ఎట్లా చెప్తే అట్లా మేము ముందుకు నడుచుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ కాలనీలో మంచి చెడు చూసుకుంటూ మేము ముంగడకు పోతున్నాం. ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దని హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.